వెల్కమ్ టు CRB9 న్యూస్. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలలో రైతులను కోలుకోలేని భారీ నష్టాన్ని మిగిల్చిది. సేద్యం చేసిన సాగు భూమితో పాటు పాకలో ఉన్న పశువులను తుఫాను కబళించడంతో ఆ గిరిజన రైతు ఆవేదన వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలోని దారకొండ పంచాయతీ శివారు కొత్తూరు మునసాల వీధిపై తుఫాను చేసిన నష్టం శెట్టి ధారబాబు గిరిజన రైతుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వరద వలన 3 ఎకరాల పొలంలో 50,000 ఖర్చు పెట్టి సాగు చేసిన పంట, పాకలోని 5 లక్షలు విలువగల 12 పశువులను వరద కబళించిందని, అధికారులు స్పందించి తమకు న్యాయం చెయ్యాలని లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తపరిచారు. చూడండి, ఇక్కడ నుంచి ఈ సరిహద్దు ఇదంతా మొత్తం మాదండి భూమి. ఇక్కడ నుంచి ఇదంతా పొలం వేసేవాళ్ళం. ఇదంతా చూడండి, ఇదంతా పొలం పొలం వేసాము. చాలా తీవ్రమైన ఉద్రిక్తమైనటువంటి వరద రావడం వల్ల మన ఇక్కడ ఏం వ్యవసాయం లేదండి. చూడండి, ఈ వ్యవసాయం కప్పేసింది. వ్యవసాయం ఇవన్నీ చూడండి, కప్పపోయి మొత్తం వ్యవసాయం ఏం లేదండి. పంట ఏం లేదు. చూడండి, ఇదంతా మొత్తం ఈ వ్యవసాయం సాగు చేసుకుంటూ మేము జీవించేవాళ్ళం. చూడండి, ఇవంతా ఇది మా సరిహద్దు. ఇదంతా చూడండి, వరద రావడం వల్ల ఇదంతా మొత్తం కొట్టుకుపోయిందని. చూడండి, ఇదంతా కాలువలు అయిపోయి పెద్ద పెద్ద గోతులు అయిపోయాయి. చూడండి, ఇవన్నీ చూడండి, పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డా. చూడండి ఒకసారి. చూడండి, ఇవంతా ఇలాగా పశువులు అయితే 12 పశువులు కొట్టుకుపోయాయండి. అక్కడ చాలా చిన్నదని చెప్పాను కదా. అక్కడ చూడండి, అక్కడ 12 పశువులు ఉండే. అక్కడ కట్టేవాళ్ళం, చాలా ఇక్కడే కట్టేవాళ్ళం. మొత్తం పశువులు కూడా కొట్టుకుపోయాయండి. ఇదిగోండి మా సరిహద్దు ఇది. ఇక్కడ నుంచి ఇలా మా సరిహద్దు ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ ఇలాగా ఇదిగోండి. చూడండి గడ్డ. నమస్కారం అండి, నా పేరు శెట్టి ధారబాబు. అల్లూరి సీతారామ జిల్లా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ కొత్తూరు మునసాల వీధి. మా నాన్నగారు పేరు చెట్టి బుజ్జయ్య, మా తమ్ముడి పేరు చెట్టి మోహన్, అలాగే మా చిన్నాన్న చెట్టి చిన్నబాయి పైన. ఇలాగా 8వ తారీఖు జరిగిన భారీ వర్షాల వల్ల ఆదివారం రోజు నైటు కురిసిన భారీ వర్షాల వల్ల మా పొలం అంతా మొత్తం ఇదంతా కొట్టుకొని పోయింది. సర్వనాశనం అయిపోయింది. ఇదంతా మొత్తం ఇలాగా ఇదంతా భారీ వర్షాల వల్ల ఇక్కడి నుంచి అక్కడ వరకు ఇదంతా మాదండి. మొత్తం కొట్టుకొని పోయింది, ఏం లేదు. ఇప్పటివరకు అయితే మాకు ఏ నాయకులైనా సరే వచ్చి పైనుండి ఆఫీసర్లు కానీ వాళ్ళు ఎవరు కూడా వచ్చి మాకు ఏ మాట కూడా మాకు ఆదరణ కలిగించేటువంటి మాట చెప్పలేదండి. ప్రస్తుతం ఉన్నటువంటి సర్పంచులు నడుకుంటున్న రాజు, అలాగే ఎంపీటీసీ మాడి రమణ, అలాగే కూటమి నాయకులు పోతరాజు గోవింద గారు, అలాగే పోతరాజు కృష్ణ గారు, అలాగే శోభ జగాను, అలాగే కూటమి నాయకులు వచ్చి మాకు కొద్దిగా ఆదరణ కలిగించే మాటలు ఓదార్పు చేశారండి. కానీ పైనుంచి అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ పైన ఉన్నటువంటి ఏ మండల అధికారులు కానీ ఎవరు కూడా ఇప్పటివరకు ఇంత నష్టపోయాం, ఇంత భారీ నష్టమయ్యాం. దీంతో ఈ పొలంతోనే జీవనోపాధి చేసి బతికేవాళ్ళమండి. ఇప్పటివరకు పట్టించుకునేవారు ఎవరు కూడా లేదని. ఇప్పటివరకు కనీసం అక్కడ దారకొండకు వచ్చి దారకొండ నుంచి అలా గుంగపగల వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు అధికారులందరూ కూడా. సబ్ కలెక్టర్ కానీ అలా అమ్మారావు గారిని అక్కడి నుంచి అటు వెళ్ళిపోయారండి. అలాగే మా శాల కూడా ఇక్కడే ఉండేదండి. ఈ శాల కూడా కనీసం 12 పశువులు ఉండేది. శాల మొత్తం పశువులన్నీ కొట్టుకుపోయాయండి. ఇలా కొట్టుకుపోయాయి మొత్తం. ఇంత భారీగా నష్టపోయిన మా పొలాలే మొత్తం కొట్టుకుపోయాయి. కానీ ఇక్కడ వచ్చి ఎవరు కూడా ఏ నాయకులు కూడా అధికారులు కూడా పట్టించుకోవడం లేదండి. అటు దూరమే అటు చీడుకుంట కమ్మరితోట అక్కడి నుంచి అలా వెళ్ళి చూసి నిమ్మ చెట్టు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప. కానీ ఇక్కడ అయితే అస్సలు పట్టించుకునే నాదోడు లేదు. మా తండ్రి పిల్లలం ఇలా దిక్కు తోసిన పరిస్థితిలో ఇంత దుస్థితిలో ఉన్నాం. ఇంత తీవ్రమైన దుస్థితిలో ఉన్నప్పుడు మాకు ఇదే దిక్కు కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కనీసం మాకు ఒక ఆఫీసర్లు వచ్చి ఏ ఒక్క మాట కూడా మాకు ఓదార్పు కలిగేటువంటి మాట చెప్పడం లేదండి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క భూ పంటలు కానీ పశువులు కొట్టుకుపోయాయి కానీ వీటిని పరిష్కరిస్తారని
తక్షణమే పరిష్కరించగలరని కోరి ప్రార్థిస్తున్నాను.